హాయ్. మరి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకంటే ఆ టైటిల్కి వాళ్ళు చూపించిన దానికి సంబంధం లేదు. అంత మంచి టైటిల్ తీసుకున్న టైటిల్ తగ్గట్టు అన్న స్టోరీ ఉంటే బాగుండేది. అసలు ఏమనిపించలే నాకు. ఎలా ఉందంటే గోలగోలగా ఉంది. అదేంటంటే ఒక పల్లెటూరులో అందరూ ఫ్రెండ్స్ అందరు కలిస్తే ఎలా ఉంటుంది రచ్చరచ్చగా అలా ఉంది, కానీ టైలర్ అసలు ఆ టైటిల్ తగ్గట్టు లేదు. అది మరి మన పవర్ స్టార్ గారు ఒక మూవీ ఉంది, సో ఆ మూవీ టైటిల్ పెట్టుకున్నారు, మరి మూవీ హిట్ అవుతుంది అంటారు? హిట్ అయితే ఫట్ అయితే అన్నది చూసిన ఆడియన్స్ అయితే చెప్తారు. నాకైతే జీరో అనిపించింది. టైటిల్ అయితే సూపరు, టైటిల్ తగ్గట్టు లేదు. అది మీకు ఏం నచ్చలేదు ట్రైలర్లో? టైలర్లో ఏం అసలు అంతా మొత్తం గోలగోలగా ఉంది. ఏముంది అసలు? టైటిల్ ఏం పెట్టారు? మంచి టైటిల్ ఎంచుకున్నారు. ఒక మంచిగా ఒక లవ్కి సంబంధించిన స్టోరీయో లేకపోతే ఏదైనా ఉంటే బాగుంటుంది. కారులో వెళ్తూ స్టోరీ అంటాడు, హాస్టల్ స్టోరీ, అవన్నీ డిఫరెంట్గా ఉంది. అది అలా ప్రదీప్ మాచిరాజు గారి లైఫ్లో ఒక హిట్ అనుకోవచ్చు. హిట్ అనుకుంటే యావరేజ్ అనుకుంటున్నాను నేను. అంటే కష్టపడ్డాడు సినిమా వల్ల. చూడాలి మరి ఇది ఎంతవరకు వస్తుందో అని. అంటే ఒక యాంకర్ అయ్యుండి ఆయన వెళ్ళి ఒక మూవీ చేయడం అన్నది గొప్ప విషయం కదా. సో అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? అంటే వర్కౌట్ అయ్యిద్దా లేదంటే స్టోరీలో దమ్ము ఉంది, కథ మంచిగా ఉంది అనుకుంటే కదా ఆడియన్స్ తీసుకుని ఎక్కడో పెడతారు సినిమాని. దాంట్లో ఏమి లేదా, జీరో. ఇంకా మనం ఏం చేయలేం దానికి. ఇప్పుడు హీరో ఎవరైనా అవనివ్వండి, సినిమాలో దమ్ము ఉంటే ఆటోమేటిక్గా హిట్ అయ్యిద్ది. స్టోరీలో దమ్ము ఉండాలి కదా. అది చెప్పలేం బ్రో. అది జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే చిన్న సినిమా అని కాదు, కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు దీంట్లో చూపించిన కంటే ఇంకేమైనా డిఫరెంట్గా ఉందేమో. సో అదేమన్నా వాళ్ళకి తగిలితే ఆ సినిమా హిట్ అవ్వచ్చు, చెప్పలేం. ట్రైలర్ ఎంతో జాగ్రత్తగా కట్ చేయాలి. ఆ ట్రైలర్ సరిగ్గా కట్ చేయాలంటే ఎవరిని బ్లేమ్ చేయాలంటారు? ఎలా రిలీజ్ చేశారు? సో ఇట్లా మాట్లాడుకుంటానికేమో ఇది కూడా ఒక ప్రమోషన్ లేకుండా వదిలేరేమో, అంతే అనుకుంటున్నాను నేను. హిట్ అయ్యే ఛాన్స్ అనిపిస్తుంది అసలు. నాకైతే ఇప్పుడు చూసిన ట్రైలర్లో అయితే నాకు హిట్ అయ్యే మార్గాలు ఎక్కడా కనపడలేదు. మరి కనపడలా. స్టోరీలో కూడా దమ్ము ఉండటం లేదు, అసలు ఏం లేదు. కామెడీ కూడా పెద్ద ఏం లేనట్టు. కామెడీ అంటే ఇప్పుడు నార్మల్గా నలుగురు కలిసి ఆటోమేటిక్ కామెడీ అది. అలాంటిది అంతమంది ఉంటుంది, కామెడీ అయ్యింది కదా మరి, అంతే. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ హీరోయిన్ కత్తి పట్టుకుని మరీ పోస్టర్లో ఉంది కదా. ఇప్పుడు కత్తి పట్టుకుంది గొడ్డలు పట్టుకుంది కాదు భయ్య. ఆ సినిమాలో నాకు ఏం అనిపించలే ముందు. ఇంకా హీరోయిన్ దాకా వెళ్ళావు నువ్వు. అంటే హీరోయిన్ కత్తి పట్టుకోవడం దాని ఏదో స్పెషల్గా అనిపిస్తుంది కదా. బేసాన్ని మీకేమనిపించింది చెప్పండి? కత్తి పట్టుకుంటాం వల్ల దానికి నిమ్మకాయ ఉంటే పోనీ అమ్మవారిది ఒక కాన్సెప్ట్ ఉంది అని అనుకోవచ్చు. నార్మల్ కత్తి పట్టుకుంది అంతే. ఆ గొడవల్లో ఆల్రెడీ ఏలాడ తీశారు. ఆ గొడవలు నేను కాపాడతాకు వచ్చిందేమో పరిగెత్తుకుంటూ కత్తి తీసుకొని. ఒక డైలాగ్ ఉంటుంది కదా, 60 మంది గ్రామాల్లో ఈ అమ్మాయిని ఎవరో ఒకరు చేసుకోవాలని అంటారు కదా. అది బేస్ లైన్ కింద ఉంది కదా కొంచెం. అంటే ఇప్పుడు ఆ ఊరు మొత్తం అందరు కలిసి వీళ్ళని కట్టేశారు. మీకు స్టోరీ అర్థమవుతుందా? కట్టేసినప్పుడు ఏంటి, ఆమె చేసుకొని అన్ను ఉంటాడు, ఆమె కత్తి పట్టుకుని వచ్చి ఉంటుంది. ఇది స్టోరీ. దట్స్ ఇట్.